దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యూత్ కాంగ్రెస్ వ్యవహరించిన శైలిని నిరసిస్తూ ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు బీజేపీ భారీ నిరసన చేపట్టారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు బీజేపీ కార్యకర్తలు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, గాంధీ భవన్ వద్ద దేశవ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేస్తుంది. నిన్న ఏఐ సమ్మిట్ దగ్గర యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు చేసినటువంటి నిరసన క్రమంలో తెలంగాణలో కూడా అటు బీజేపీ ఇటు గాంధీ భవన్ రెండు కార్యాలయాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ముందస్తుగానే పోలీసులు గాంధీ భవన్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కావచ్చు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కావచ్చు, రెండు పరస్పరం పార్టీ కార్యాలయాల వద్ద ముట్టడి కార్యక్రమాలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. ఓ సందర్భంలో బీజేపీ కార్యాలయం దగ్గరికి యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు వెళ్లడము, అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ అధికారికంగానే ప్రకటించినటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తుని గాంధీ భవన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఏ క్షణంలోనైనా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాంధీ భవన్కి వచ్చి ముట్టడించేటువంటి అవకాశం ఉందని సమాచారంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలీసు బందోబస్తుతోటే నిండిపోయాయి. ఎవరైనా కార్యకర్తలు వచ్చినా కూడా అరెస్టు చేసి తీసుకువెళ్లడానికి వాహనాలన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర పూర్తిగా భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు కూడా గాంధీ భవన్లోకి వచ్చినా వారిని అనుమతించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. వచ్చినటువంటి వాళ్ళందరినీ తనిఖీ చేసి విచారించిన తర్వాతనే గాంధీ భవన్ లోపలికి పంపించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. మొత్తం గాంధీ భవన్ అయితే పూర్తిగా పోలీసుల వలయంలో నిండిపోయిందని చెప్పొచ్చు.